హాయ్ అండి. ఈరోజు గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2025లో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాలేజ్ సంబంధించిన ఈరోజు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. వెబ్సైట్లో మనకి ఎంత ర్యాంక్ వస్తే ఈ కాలేజ్లో సీట్స్ వస్తాయి, అలాగే ఈ కాలేజ్లో ఫస్ట్ ర్యాంక్ ఎంత, లాస్ట్ ర్యాంక్ ఎంత, ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. చూడకపోతే మీ కర్మ. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్లో ఉన్న డిపార్ట్మెంట్స్ అయితే చూద్దాము. డిపార్ట్మెంట్స్ లో మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంటుంది, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్, ఇంకా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్బిఎస్, ఇంకా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిఎస్ డేటా సైన్స్ అనమాట, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవైతే డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ గురించి. సో ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ మనకి 2024 ప్రకారం అయితే మనం చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు, ఫ్లిప్కార్ట్, ఒరాకిల్, మనకి శాలరీస్ కూడా వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఉన్నాయండి. సో ఈ కంపెనీస్ అన్ని ఈ కాలేజ్కి వచ్చి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటాయి. మీరు చేయాల్సిన పనులలో ఒకటే ఉంటుంది, మీ దగ్గర మంచి స్కిల్ ఉండాలి. స్కిల్ ఉంటేనే మీకు జాబ్ వస్తుంది, లేదంటే రాదు. మీరు ఎంత పెద్ద తోపు కాలేజ్ ఏదైనా మీ దగ్గర నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇక్కడ ఇన్ఫోసిస్ ఉంది, టీసీఎస్ ఉంది, మళ్ళీ మైత్రి ఉంది, తర్వాత మనకి ఇంకా చాలా కంపెనీస్ అయితే ఇక్కడ మనకైతే అవైలబుల్ గానే ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్ని రిక్రూట్ చేసుకోవడానికి వస్తాయన్నమాట ఈ కాలేజ్ కి. సో మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, 800+ ప్లేస్మెంట్స్ అయితే వచ్చాయంట 2024లో. 400+ స్టూడెంట్స్ ప్లేస్ విత్ 6 lakhs సిటీసీ అంట. సో 6 lakhs చాలా 400 మంది సెలెక్ట్ అయ్యారని వీళ్ళైతే చెప్తున్నారు. సో కాబట్టి కాలేజ్ అయితే గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ మంచి కాలేజే అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాలేజ్లో మనకి సో ఎంసెట్ లాస్ట్ ర్యాంక్ చూద్దాం ఒకసారి. సో ఎంసెట్ లాస్ట్ ర్యాంక్ చూసుకుంటే మనకి ఓసీ పరంగా చూసిండొచ్చు. ఓసీ వచ్చేటప్పటికి మనకి సిఎస్సి కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ చూడొచ్చు. ఓసీలో 2951 అంటే ఫస్ట్ ర్యాంక్ అది. లాస్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికి 6779. అర్థమైందా? మీరు 2000 నుంచి 5000 లోపల ఉంటే ఈ కాలేజీలో ఛాన్స్ ఉంటుందండి. బాయ్స్కి అయితే, గర్ల్స్కి అయితే కూడా సేమ్ అంతే ఉంటుంది. 3000 నుంచి 6000 మధ్యలో అయితే ఉండాలి, అప్పుడే మీకు ఛాన్స్ అయితే ఉంటుంది ఈ కాలేజ్లో. ఓసీ బ్రాంచ్ వాళ్ళకి మాత్రమే, అంటే ఓసీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి. ఇంకా ఈడబ్ల్యూఎస్, మీరు అయితే ఈడబ్ల్యూఎస్ కూడా చూసుకోవచ్చు ఒకసారి. ఇంకా బీసీఏ మనం చూసుకుంటే 4678 ఫస్ట్ ర్యాంకు. లాస్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికి 13657. సో ఇది బాయ్స్కి అండి. గర్ల్స్కి 15831. మళ్ళీ వచ్చి లాస్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికి 4167 అండి. అర్థమైందా? సో ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ సారీ లాస్ట్ ర్యాంక్ 15831, ఫస్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికి 6755. ఈ ర్యాంకుల్లో వచ్చిన వాళ్ళకి ఈ కాలేజీలో సీట్ అయితే వస్తుందండి. అంటే ఇది లాస్ట్ ఇయర్ 2024కి సంబంధించింది కాబట్టి ఇప్పుడు దీనికంటే కూడా కొంచెం బెటర్ అవ్వచ్చు. సో బెటర్ అవ్వచ్చు కాబట్టి మీరు ఇంకా ర్యాంక్ తక్కువ తెచ్చుకోవాలండి. అంటే మీరు ఎగ్జామ్ బాగా రాయాలి. వెబ్సెట్ మీరు ఇంకా రాసేసారు, మీకు ర్యాంకులు వచ్చేసాయి కాబట్టి మీకు మంచి ర్యాంక్ వచ్చింటే ఈ కాలేజీలో ఈ ర్యాంకులు బట్టి మీకైతే డిసైడ్ అవ్వచ్చు. సో ఈ కాలేజ్ పెడితే మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. సో మనకి ఇక్కడ దీనికి సంబంధించిన డేటా మనం అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇదంతా మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే డైరెక్ట్ వీళ్ళ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఏం లేదు, జస్ట్ ఇక్కడ అడ్మిషన్స్ అని ఉంటుంది. అడ్మిషన్స్ దగ్గర ఎంసెట్ లాస్ట్ ర్యాంక్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు డేటా మొత్తం వస్తుంది. ఇక్కడ నుంచి మీరైతే ఒక్కసారి చూసుకోండి, ఎంత ర్యాంక్ వస్తే మనకి ఇక్కడ సీట్ వస్తుందా రాదా, మన ర్యాంక్కి ఏ బ్రాంచ్ అయితే సెట్ అవుతుంది, ఇవన్నీ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి.